ఈరోజు మనం బజ్జీలు చేసుకుంటున్నామండి. బండి మీద దొరికేవి. వంకాయ బజ్జీ, టమాటీ బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, మరి బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, టమాటీ బజ్జీ, మురి మిక్స్చర్, మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ. రోజు మనం ఈవినింగ్ తినే 5 రకాల బజ్జీలు, మురి మిక్స్చర్ చూపిస్తాను. వీటికి కావాల్సిన మసాలా సామాన్లు ఉప్పు, పసుపు, కారం, పెప్పర్ పౌడరు, ధనియా పౌడర్, జీరా పౌడర్, వాము, గరం మసాలా, తరుచుకున్న పెరుగు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, పెట్టుకున్న బంగాళదుంపలు, కొబ్బరి కూర అండి. ఇది ఎందులో వేయాలో ఎప్పుడు వేయాలో తర్వాత చెప్తాను. స్టఫింగ్ మసాలా కోసం అండి బంగాళదుంపల్లోకి అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, పువ్వు, యాలుక్కాయ, లవంగి, మిరియాలు ఇవే వేయాలండి. ఇంతకు మించి ఎక్స్ట్రా వేస్తే బయట బజ్జీ బండి టేస్ట్ రాదు. ఈ మురిలతో మనం మురి మిక్చర్ కలుపుకుందాం. లాస్ట్లోకి బజ్జీలోకి స్టఫింగ్ కూడా కలుపుకుందాం. ఉల్లిపాయలు వేపాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. దీనిలోకి మసాలా వేసుకుందాం. ఇందాక రెడీ చేసి పెట్టుకుందాం. ఇది పచ్చివాసన పోయినప్పుడు తీసుకోవాలి. మాడకుండా అలా కలుసుకోవాలండి. బంగాళదుంపలు అండి మెత్తగా పిసుక్కొని వేసుకోవాలి. బంగాళదుంపలు ఇలాగ నొక్కి నొక్కి కలుసుకొని మసాలా బాగా వేపుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని చల్లగా చేసుకోవాలి. పక్కన ఉంచుకోవాలి. బజ్జీల కోసం సేవ్ రెడీ చేసుకుందామండి. 4 బంగాళదుంపలు. బంగాళదుంప ఎంత ఉంటే శనగపిండి కూడా అంతే తీసుకోవాలండి. పెప్పర్ పౌడరు, పసుపు, కారం, ఉప్పు, ఇవన్నీ శుభ్రం కలుపుకోవాలి. ఇలా శుభ్రం కలుపుకోవాలండి. ఇందులో అస్సలు వాటర్ పడదు. ఇప్పుడు ఇంత జంతికల గొట్టంలో పెట్టుకుందాం. జంతికల గొట్టంలో వేసుకొని ఇప్పుడు సేవ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. నూనె మరిగేలోపు మనం పిండి కలుపుకోవాలండి. ఈ చెక్కదానం కలుపుకోవాలండి. ఇప్పుడు సేవ్ వేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. వేగిపోయిందండి. సేవ్ రెడీ అయిపోయింది. ఉన్న పిండి మళ్ళీ వేసుకోవాలి. ఇలాగే వేపుకోవాలండి. సేవ్ రెడీ అయిపోయిందండి. వంకాయ బజ్జీల కోసం వంకాయ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. వంకాయలు వేగిపోయండి. ఇవి చల్లారడానికి పక్కన పెడుతున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి మసాలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని బజ్జీల్లోకి మసాలా పెట్టుకుందామండి. అన్నిటిలోకి ఇలాగే పెట్టుకోవాలండి. బ్రెడ్ కొంచెం ప్రెస్ చేసుకోవాలి పెట్టుకున్నాం. టమాటీ బజ్జీ వేస్తున్నానండి. ఇది కోటింగ్ సరిపోదు అనిపిస్తే ఇంకోసారి మనం కోటింగ్ చేసుకోవచ్చండి. ఫ్రై అయిపోయాయండి. ఇతను తీసుకోవడం. ఇప్పుడు అరటికాయ బజ్జీ వేసుకుందామండి.
అట్కే బజ్జీ అయిపోయిందండి. ఇగోండి ఇలా బాగా పొంగితే పిండి బాగా కలిపినట్టు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకోవాలండి. మిరపకాయ బజ్జీలు కూడా వేగిపోయాయండి. ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వంకాయ బజ్జీ వేసుకుందామండి. ఇలాగే అన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ వేసుకోవాలండి. అయిపోయిందండి. పక్కకు తీసుకోండి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఉల్లిపాయలు పెరుగు స్టఫింగ్ పెట్టుకుందాం. పెరుగు, ఉల్లిపాయ, ముందుగా కూర పెట్టుకుని కొబ్బరికాయ, ఉప్పు, కొత్తిమీర, నిమ్మ చెక్క పిండుకోవాలండి. శుభ్రం కలుపుకోవాలండి. కొబ్బరి కూర వేసుకొని స్టఫింగ్ కలుపుకుంటున్నాం కదండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బజ్జీల స్టఫింగ్కి మురి మసాలా కలుపుతున్నానండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటీ, మన బజ్జీ వేసుకున్నాం కదా ఆ టమాటీ, కారం, ఉప్పు, నిమ్మకాయ, ఇది బాగా ఇప్పుడు నొక్కి నొక్కి కలుపుకోవాలండి. మసాలా అంతా మురికి పట్టియాలి. మసాలా బజ్జీ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ని కట్ చేసుకొని మసాలా పెట్టుకోవాలి. పైనుంచి సేవ్ చల్లుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. వంకాయ బజ్జీ రెడీ చేసుకున్నామండి. బజ్జీ అండి, ఒకటి పెరుగు మసాలాతోని, ఒకటి మురి మిక్చర్తోని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అట్టకే బజ్జీ రెడీ చేసుకున్నామండి. అట్టకే బజ్జీలోని తరిగి పెట్టుకుని ఉల్లిపాయ వేసుకున్నామండి. మురి మసాలా వేసుకోవాలి పైనుంచి. సేవు, నిమ్మకాయ. అట్టకే బజ్జీ రెడీ అయిపోయింది. అట్టకే బజ్జీ రెడీ చేసుకున్నామండి. ఒక బజ్జీ పెరుగు మసాలాతో అండి.
ఇంకో బజ్జీ మురి మసాలాతో సేవ్ వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. మురి మసాలా, పెరుగుల్లిపాయ, పైనుంచి సేవ్ వేసుకోవాలి. కొత్తిమీర, నిమ్మకాయ. టమాటా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మురి మిక్చర్ కలుపుకున్నామండి. ఉల్లిపాయలు, ఆలు మసాలా, సేవు, కొత్తిమీర, ఒక మిరపకాయ బజ్జీ కోసుకొని వేసుకోవాలండి. టమాటా వేసుకోవాలండి. మురి మిక్చర్ రెడీ అయిపోయిందండి. మురి మిక్చర్ రెడీ. మన 6 రకాల స్నాక్స్ రెడీ అయిపోయాయండి. బ్రెడ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, టమాటీ బజ్జీ, మురి మిక్చర్, మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ అన్నీ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.